ఐఎమ్ వెంకట్, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ కన్సల్టెంట్. ఈ మధ్య మేము హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నామండి. అయితే మా పేరెంట్స్కి లేదా మా అత్త మామకి కొన్ని జబ్బులు ఉన్నాయి. అవి వంశపారంపర్యంగా వచ్చేటువంటి జబ్బులు. అవి కూడా మీరు మీ హెల్త్ ఇన్సూరెన్స్లో కవర్ చేస్తారా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఎస్, అవునండి. కొన్ని జబ్బులు వారు తీసుకునేటువంటి పాలసీని బట్టి వంశపారంపర్యంగా వచ్చేటువంటి జబ్బులు అంటే లైక్ బీపీ కానివ్వండి, షుగర్ కానివ్వండి, క్యాన్సర్ కానివ్వండి, ఇలా మిగతా ఇతరత్ర జబ్బులు ఏవైనా మనం పాలసీ తీసుకునేటువంటి రోజుకి ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకొని, ఉంటే అవి ఏ స్థాయిలో ఉన్నాయి అనేది చెక్ చేసుకొని అప్పుడు మనం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు భారతదేశంలో అన్ని జబ్బులకి అంటే లైఫ్ థ్రెటనింగ్ డిసీజ్ కొన్ని ఉంటాయి. అంటే బ్రెయిన్ ట్యూమర్స్ లాంటివి, కిడ్నీ ఫెయిల్యూర్స్ లాంటివి, ఇలా కొన్ని లైఫ్ థ్రెటనింగ్ డిసీజ్ ఉన్నాయి. ఉదాహరణకి వీడియోలో చెప్పడానికి ఎక్కువ అవుతుంది కాబట్టి అన్ని జబ్బులు నేను మెన్షన్ చేయట్లేదు. ఇలాంటి జబ్బులకు మాత్రమే హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది ఇవ్వరు. మిగతా అన్ని జబ్బులు కూడా హెల్త్ ఇన్సూరెన్స్లో కవర్ చేయబడతాయి. మీ ఫ్యామిలీలో ఏ జబ్బులు ఉన్నాయో మీరు తెలియజేసి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇలాంటి మరెన్నో అప్డేటెడ్ విషయాలు మీరు తెలుసుకోవాలంటే మన ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.